హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. దులీప్ ట్రోఫీ మ్యాచెస్ రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మొత్తం 6 మ్యాచ్లు ఉంటాయి. 6 మ్యాచ్లు 5 మ్యాచ్లు మన అనంతపూర్లో జరుగుతున్నాయి. ఆల్రెడీ చెప్పినట్టుగా అనంతపూర్లో ట్రిమెండస్ రెస్పాన్స్. పాస్ల కోసం అందరూ చాలా ఎగబడ్డారు. కొంతమందికి దొరికినాయి, కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు. మన మిత్రులు చాలామంది నా కోసం కూడా పాస్లు తీసి పెట్టారు. బట్ ఐ డోంట్ నో వెదర్ ఐ బి గోయింగ్ దేర్ ఆర్ నాట్. బట్ స్టిల్ చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది దులీప్ ట్రోఫీ బికాస్ స్టార్స్ ఆర్ ప్రెజెంట్. స్టార్స్ ప్రెజెంట్ అవ్వడమే కాకుండా ఈ మ్యాచ్లో మనకి చాలామంది యంగ్స్టర్స్కి ఒక మంచి అవకాశం తమ ప్రతిభను చూపించుకోవడానికి. ఎందుకంటే క్వాలిటీ అపోజిషన్కి అగేన్స్ట్గా, క్వాలిటీ బౌలర్స్కి అగేన్స్ట్గా రన్స్ చేస్తే దాని వాల్యూ వేరే ఉంటుంది. సెలెక్టర్స్ కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ మ్యాచ్ ఒకటి బెంగళూరులో జరుగుతుంది రేపు, రెండోది అనంతపూర్లో రేపు. వరుసగా 2 మ్యాచ్లు జరుగుతాయి. ఏబిసిడి 4 టీమ్స్ ఉన్నాయి కదా. తర్వాత మళ్ళీ 12 నుంచి 12, 13, 14, 15 మళ్ళీ అక్కడ అనంతపూర్లో జరుగుతాయి. 19th నుంచి థర్డ్ సెట్ ఆఫ్ మ్యాచెస్ జరుగుతాయి. ఫైనల్స్ అలాంటివే ఉండవు. ఉదయం 9:30కి స్టార్ట్ అవుతాయి. ఐ థింక్ జియో సినిమా స్పోర్ట్స్ 18లో వస్తుంది అనుకుంటా, స్టార్ స్పోర్ట్స్లో. మొత్తం నాకు తెలియదు. మొత్తం మీద టెలికాస్ట్ అయితే ఉంటుంది. మీరు టెలికాస్ట్ కూడా చూడొచ్చు. బికాస్ సో మెనీ బిగ్ ఇండియన్ స్టార్స్ ఆర్ ప్లేయింగ్ ఎక్సెప్ట్ విరాట్, రోహిత్ అండ్ బుమ్రా అండ్ షమి ఆఫ్ కోర్స్. సో ఇవి వీటి మీద చాలా ఎక్సైట్మెంట్ క్రియేటింగ్. సో నేను చెప్పినట్టుగా చాలామంది యంగ్స్టర్స్కి మళ్ళీ టెస్ట్ టీంలో వచ్చే అవకాశం, టెస్ట్ టీంలో కాకపోయినా ఓవరాల్గా సెలెక్టర్స్ ఇంప్రెస్ చేస్తే ఇక్కడ వాళ్ళకి వేరే ఫార్మాట్స్లో కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ స్టార్స్ అందరూ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఫ్రించ్ ప్లేయర్స్ కొంతమంది. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. దాంట్లో ఏంటంటే ఎస్టాబ్లిష్ స్టార్స్ గురించి చేశాను. దాంట్లో కేఎల్ రాహుల్, సూర్య, శ్రేయస్ అయ్యర్ అండ్ సర్ఫరాజ్ ఖాన్ ఒక ప్లేస్ కోసం ఫైట్ చేస్తానని చేశాను. ఇంకొక వీడియో చేశాను. దాంట్లో ఏంటంటే లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ ఆర్ ఇన్ గ్రేట్ డిమాండ్. ఖచ్చితంగా ఆస్ట్రేలియా టూర్కి వెళ్తారు. దాంట్లో ఒకరికి అవకాశం ఉంటుందని చెప్పి ఖలీల్, యష్ దయాల్ అండ్ హర్షదీప్ గురించి కూడా చేశాను. ఈరోజు మిగతా ప్లేయర్స్ గురించి మాట్లాడదాం. మిగతా ప్లేయర్స్ ఎవరికి అవకాశం, టెస్ట్ టీంలో చాలా కష్టం. కొన్ని స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆల్రెడీ అక్కడ చాలా స్లాట్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ టేకెన్. కానీ పోటీ ఉంది, అక్కడ చాలా పోటీ ఉంది. తర్వాత ఎందుకంటే ఇప్పుడు 10 టెస్ట్ మ్యాచ్లు, 5 టెస్ట్ మ్యాచ్లు అట్ హోమ్, 5 టెస్ట్ మ్యాచ్లు ఆస్ట్రేలియాలో, ఐపీఎల్ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరుగుతుంది. తర్వాత 5 టెస్ట్ మ్యాచ్లు ఇంగ్లాండ్లో జరుగుతాయి. సో మెనీ టెస్ట్ మ్యాచెస్, 16 టెస్ట్ మ్యాచెస్ కమింగ్ అప్, అట్లీస్ట్ 15 ఆర్ కమింగ్ అప్. సో ఆ స్టేజ్లో చాలామంది యంగ్స్టర్స్కి ఇది గ్రేట్ ఆపర్చునిటీ టు షో కేస్ ద టాలెంట్. సో అది ఇక్కడ ఉన్న గొప్ప అవకాశం వాళ్ళందరికీ కూడా. దాంట్లో ఎవరు ఫ్రంట్ లైన్లో ఉన్నారు, ఎవరు ప్రథమ వరుసలో ఉన్నారు, ఫ్రంట్ రన్నర్స్గా ఉన్నారని చూద్దాం. దాంట్లో మనం స్లాట్ వైజ్ చూద్దాం. ముందుగా ఓపెనర్స్ విషయంలో ఇండియాకి ఆల్రెడీ యశస్వి జైస్వాల్, రోహిత్ ఉన్నారు. థర్డ్ ఓపెనర్ తీసుకెళ్తారా అనేది డౌట్. ఎందుకంటే టీంలో ఎలాగో ఉండే శుభ్మన్ గిల్ అండ్ కేఎల్ రాహుల్ వీళ్ళు ఓపెనర్స్గా ఆడిన వాళ్ళే కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ నెసెసిటీ వాళ్ళు దే విల్ టేక్ అప్ దట్ రోల్. కాబట్టి మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అనుకుంటున్నాను. బట్ హ్యావింగ్ సెడ్ దట్ కొత్త ఓపెనర్స్ గ్రూమ్ చేయాల్సిన అవసరం ఉంది. బికాస్ శుభ్మన్ గిల్ని నెంబర్ 3లో ఆడించాలని టీమ్ మేనేజ్మెంట్ డిసైడ్ అయింది కాబట్టి, అలాగే కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడతాడు కాబట్టి ఈ నేపథ్యంలో కొత్త ఓపెనర్స్ గ్రూప్ చేసుకునే అవకాశం. దానికి మనకి ఎవరు ఇప్పుడు లైన్లో ఉన్నారు, నా దృష్టిలో అందరికంటే ముందున్నది సాయి సుదర్శన్. బికాస్ ఈజ్ లెఫ్ట్ హ్యాండర్. సాయి సుదర్శన్ చాలా ముందుంటాడు. మొన్న ఇంగ్లాండ్లో సరే అనే కౌంటీకి ఆడుతూ అతను సెంచరీ చేశాడు. అంతకుముందు సౌత్ ఆఫ్రికాలో 1 డేస్ ఆడితే దాంట్లో కూడా 2 హాఫ్ సెంచరీలు చేశాడు. ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేశాడు. ఈజ్ హ్యావింగ్ వెరీ గుడ్ టెక్నిక్, టెంపర్మెంట్ అన్నీ ఉన్నాయి. సో ఖచ్చితంగా సాయి సుదర్శన్ ఇండియన్ టీంలో ఆ టాలెంటెడ్ క్రికెట్ ఇప్పుడు కాకపోయినా, ఇమీడియట్ కాకపోయినా చాలా తొందరలో మనం అతను చూడబోతున్నాం. పర్టికులర్లీ లాంగర్ ఫార్మాట్ అండ్ ఓడిఐస్లో అని నాకు గట్టి నమ్మకం. T20స్లో మేబీ నాట్, బట్ ఇక్కడ టెస్టుల్లో, వన్డేల్లో అతన్ని అతి త్వరలో చూడబోతున్నాం అని చెప్పి అంత టాలెంట్ ఉన్న క్రికెటర్. అలాగే రుతురాజ్ గైక్వాడ్, ఆఫ్ కోర్స్ రుతురాజ్ గైక్వాడ్ మరి అతను రైట్ హ్యాండ్ ఓపెనర్. బట్ స్టిల్ అతను కూడా మంచి అవకాశం. తన క్లాస్ బ్యాటింగ్ చూపించి ఈజ్ క్లాస్ అపార్ట్ అండ్ క్లాస్ యాక్ట్. సో అతను
ఖచ్చితంగా అతను కూడా ఇది గ్రేట్ ఆపర్చునిటీ. వన్ ఆఫ్ ది 4 టీమ్స్లో అతను లీడ్ కూడా చేస్తున్నాడు. సో అతని క్యాప్టెన్సీ క్రెడెన్షియల్స్ కూడా చూసే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ లెడ్ ఇండియా ఏషియా కప్లో ఆల్రెడీ ఇండియా ఏషియా గేమ్స్లో ఇండియా క్యాప్టెన్సీ చేసి గోల్డ్ మెడల్ కూడా గెలిపించి పెట్టాడు. అండ్ అఫ్ కోర్స్ దేవదత్ పడిక్కల్, నేను ఇంతమంది వీడియోలో చెప్పినట్టుగా ఓ టెస్ట్ మ్యాచ్లో అతను ఆల్రెడీ ఆడే డెబ్యూ టెస్ట్ మ్యాచ్లో 60 చేశాడు. సో అతను కూడా కంటెన్షన్లో ఉన్నాడు లెఫ్ట్ హ్యాండ్ ఓపెన్లో. అలాగే అభిమన్యు ఈశ్వరన్, బెంగాల్కి చెందిన అభిమన్యు ఈశ్వరన్ కూడా, వీళ్ళు నలుగురు ఓపెనింగ్ స్లాట్. అభిమన్యు ఈశ్వరన్ కూడా చాలా రోజులుగా సెలెక్టర్స్ రాడార్లో ఉన్నాడు. ఈ వన్ ఆఫ్ ది టీమ్స్కి అతను క్యాప్టెన్గా కూడా ఉన్నాడు. సో అభిమన్యు ఈశ్వరన్ కూడా ఈ ఓపెనర్ స్లాట్ కోసం పోటీ పడే నలుగురిలో ఒకరిగా ఉంటాడు. మిడిల్ ఆర్డర్లో ఉన్నారు. మిడిల్ ఆర్డర్లో మన తిలక్ వర్మ. తిలక్ వర్మ ఈ మధ్య ఇంజరీ వల్ల చాలా మ్యాచ్లు ఆడలేదు, బట్ ఐ థింక్ ఈజ్ నౌ రెడీ. సో తిలక్ వర్మ అతనికి మంచి అవకాశం. ఆల్రెడీ రోహిత్ శర్మ వెంట్ ఆన్ రికార్డ్ సేయింగ్ దట్ హీఈస్ గుడ్ ఫర్ ఆల్ 3 ఫార్మాట్స్. సో క్యాప్టెన్గా అతని మీద కాన్ఫిడెన్స్, మంచి టెంపర్మెంట్ ఉంది. సో అతను కూడా మంచి ఆపర్చునిటీ. తిలక్ వర్మ వచ్చిన అవకాశాలు చాలా సద్వినియోగం చేసుకుంటాడు. అండ్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్. ఇండియా నీడ్ లెఫ్ట్ హ్యాండ్ ఇస్తుంది మిడిల్ ఆర్డర్. అండ్ రజత్ పటిదార్ 3 టెస్ట్లు ఆడాడు రీసెంట్గా ఇంగ్లాండ్తో ఈ ఇయర్లో, కానీ 3 ఫెయిల్ అయ్యాడు. బట్ అతని ఎబిలిటీ, అతను కూడా యూఎస్పీ ఏంటంటే ఈ ప్లేస్ స్పిన్ వెరీ వెల్. స్పిన్ మీద కౌంటర్ అటాక్ చేయగలలేదు, అందరికీ తెలిసిన విషయం. సో అతను ఇక్కడ అద్భుతంగా పర్ఫామ్ చేస్తే ఈ కెన్ విన్ బ్యాక్ హిస్ టెస్ట్ ప్లేస్ అగైన్. అలాగే రియాన్ పరాగ్కి తిలక్ వర్మ ఉన్న అడ్వాంటేజ్ అంటే దే కెన్ గివ్ యూ అ కపుల్ ఆఫ్ ఓవర్స్. సో రియాన్ పరాగ్ ఆల్రెడీ వన్డే ఫార్మాట్ అది ఆడి తన బౌలింగ్ ఎబిలిటీ ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి రియాన్ పరాగ్ కూడా సెలెక్టర్స్ రాడర్లో ఉంటాడు, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. కీపర్స్ విషయంలో ఇషాన్ కిషన్కి ఇంజరీ అయిందన్నారు. మరి అతను ఎన్ని మ్యాచ్ ఆడుతారో తెలియదు. ఫస్ట్ మ్యాచ్ అయితే మిస్ అయ్యేటట్టుగా ఉన్నాడు. బట్ ఇషాన్ కిషన్ కూడా సెలెక్టర్స్ రాడార్లోకి మళ్ళీ వస్తున్నాడు కదా. అలాగే ధ్రువ్ జురెల్ ఎప్పుడైతే రిషబ్ పంత్ టీంలోకి వస్తాడు, అతనే టెస్ట్ మ్యాచ్లు ఆడతాడు అనేది ఆల్మోస్ట్ సర్టెన్. బట్ ధ్రువ్ జురెల్ బ్యాట్స్మెన్గానే రావచ్చు, లేకపోతే స్క్వాడ్లో రిజర్వ్ కీపర్గానే ఉండే అవకాశం. సో ధ్రువ్ జురెల్ కూడా మంచి అవకాశం మళ్ళీ తన టెస్ట్ ప్లేస్, ఎందుకంటే హీ వాజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇన్ ద రాంచీ టెస్ట్ లాస్ట్ జరిగిన సిరీస్లో ఇంగ్లాండ్. అలాగే అభిషేక్ పరత్, టాల్ వికెట్ కీపర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, ఐపీఎల్లో వెరీ ఇంప్రెసివ్. అతను కూడా ఒక టీంకి కీపర్గా ఉన్నాడు. సో వీళ్ళు ముగ్గురు కీపర్స్ విషయంలో ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురుకి అవకాశం ఈ దిలీప్ ట్రోఫీ మ్యాచ్లు ఉపయోగించుకోవడం. ఆల్రౌండర్స్ విషయంలో అఫ్కోర్స్ నితీష్ కుమార్ రెడ్డి, మన ఆంధ్ర కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి, గాయం ఉంది అతనికి. అతను కనుక ఇన్ టైంలో కోరుకుంటే, ఎందుకంటే అతను ఒక యాస్ట్రిక్స్ మార్క్ పెట్టి అతన్ని సెలెక్షన్ చేశారు. అతను సబ్జెక్ట్ టు హిస్ ఫిట్నెస్. ఫిట్ అయితే మాత్రం అతను, ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఒక్కడే ఉన్నాడు మనకి ఇలాంటి ఒక ఆల్రౌండర్. సో హార్దిక్ పాండ్యాతో పాటు అతను కూడా సెలెక్టర్స్కి ఒక ఆపర్చునిటీ, ఒక ఆప్షన్ ఇస్తాడు. సో నితీష్ కుమార్ రెడ్డికి మంచి అవకాశం ఈ లాంగర్ ఫార్మాట్లో తను ప్రూవ్ చేసుకోవడానికి, బ్యాటింగ్లో బౌలింగ్లో తన ఎబిలిటీని ప్రూవ్ చేసుకోవడం. అలాగే అన్షుల్ కాంబోజ్ అని చెప్పి హర్యానాకి చెందిన బౌలింగ్ ఆల్రౌండర్. ఈజ్ ఏ ఓపెనింగ్ బౌలర్, హర్యానాకి ఓపెన్ చేస్తారు. ఈవెన్ ముంబై ఇండియన్స్ కూడా అతన్ని కొన్ని మ్యాచ్లు ఆడించారు రీసెంట్ ఐపీఎల్లో. ఐ థింక్ 2-3 మ్యాచెస్ ఆడాడు. బ్యాటింగ్ అవకాశం రాలేదు. హీఈస్ ఏ గుడ్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్, బిగ్ హిట్టింగ్ చేయగలడు. సో అతను కూడా ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్గా మనకి నితీష్ కుమార్ లాగే అతన్ని కూడా ఖచ్చితంగా సెలెక్టర్స్ టెస్ట్ చేస్తారు. అందుకనే అతను టీంలో పెట్టారు. అలాగే ముషీర్ ఖాన్ ఉన్నాడు, సర్ఫరాజ్ ఖాన్ బ్రదర్. ముషీర్ ఖాన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ లైక్ అవర్ రవి శాస్త్రి. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు, రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తాడు. సో ముషీర్ ఖాన్ వెరీ వెరీ టాలెంటెడ్. అతను ఆల్ ఫార్మాట్స్లో ప్రూవ్ చేస్తున్నాడు. అండర్-19 వరల్డ్ కప్ ఆడాడు. తర్వాత ముంబై తరఫున రంజీ ట్రోఫీలో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు తన ఫస్ట్ సీజన్లో. సో ముషీర్ ఖాన్ ఇస్ అన్ ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్. ఆల్రౌండర్గా, మల్టీ స్కిల్ క్రికెటర్గా అతని మీద ఖచ్చితంగా ఫోకస్ ఉంటుంది. స్పిన్నర్స్లో సాయి కిషోర్ ముందు వరుసలో ఉంటాడు. ఆల్రెడీ హీ హాజ్ ఎక్స్ప్రెస్డ్ హిస్ డిజైర్ టు ప్లే టెస్ట్ క్రికెట్. సాయి కిషోర్ టాల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఐ థింక్ రంజీ ట్రోఫీలో హైయెస్ట్ వికెట్ టేకర్ అనుకుంటా అతను. సో సాయి కిషోర్కి మంచి ఛాన్స్ ఉంది. కానీ బ్యాట్ బిట్, బ్యాటింగ్ ఆల్రౌండర్ అనలే కానీ బ్యాటింగ్ కూడా బాగా చేయగలడు. సౌరవ్ కుమార్ అని చెప్పి ఐ థింక్ ఈ ప్లేస్ ఫర్ యూపీకి చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అతనేది మిడిల్ ఆర్డర్లో ఆడతాడు. అంటే మనకి భవిష్యత్తులో జడేజా, అక్షర్ పటేల్ తర్వాత ఇతనికి ఏజ్ కాస్త ఎక్కువ, 31 years ఉన్నాయి. బట్ స్టిల్ అతను కూడా మనకి ఒక ఫ్యూచర్లో పనికి వచ్చే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్గా అతను కూడా మీద కూడా సెలెక్టర్స్, ఎందుకంటే
బోల్డ్ అని వికెట్స్ ఇస్తున్నాడు డొమెస్టిక్లో, రన్స్ కూడా బౌలింగ్ చేశాడు, సెంచరీలు ఉన్నాయి, హాఫ్ సెంచరీలు ఉన్నాయి అతనికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో. సో అతను కూడా చాలా కీ ఫిగర్ కాబట్టి, అలాగే వాషింగ్టన్ సుందర్ ఆల్వేస్ అతను ఎప్పుడు కూడా సెలెక్టర్స్ రాడార్లో ఉంటాడు బికాస్ ఆఫ్ హిస్ ఎబిలిటీ. చాలా మంచి బ్యాట్స్మెన్, కానీ లోయర్ డౌన్ ది ఆర్డర్ ఆడుతున్నాడు. యాక్చువల్గా అతను నెంబర్ 3 కానీ ఓపెనింగ్ అని చేయగల బ్యాట్స్మెన్. బౌలింగ్ కూడా చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయగలడు ఆల్ ఫార్మాట్స్, అక్రాస్ ఫార్మాట్స్. రాహుల్ చహర్ ఉన్నాడు. రాహుల్ చహర్ ఒక లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్, రైట్ హ్యాండ్ లెగ్ స్పిన్నర్స్లో రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్స్ మనకి కనబట్లేదు. సో ఆ లోటు అతను తీర్చగలడు. రాహుల్ చహర్ మంచి రిధంలో ఉన్నప్పుడు ఈజ్ వెరీ వెరీ గుడ్, అన్ప్లేయబుల్గా ఉంటుంది అతను బౌలింగ్. అలాగే మానవ్ సుతార్ అని చెప్పి రాజస్థాన్కి ఆడే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. అతని ప్రత్యేకత ఏంటంటే ఈ బిలీవ్స్ ఇన్ ఫ్లైటింగ్ ద బాల్, ఓల్డ్ ఫ్యాషన్డ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అని చెప్తారు. సో ఫ్లైట్ చేస్తూ అతని పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఐపీఎల్లో కూడా ఐ థింక్ వన్ ఆఫ్ ది టీమ్స్ పిక్ డీమా. సో మానవ్ సుతార్ ఈజ్ డెఫినెట్లీ అతని మీద చాలా ఇంట్రెస్టెడ్గా సెలెక్టర్స్ ఉంటారు. ఇమీడియట్గా కాకపోయినా ఫ్యూచర్ కోసం అతని మీద ఒక కన్నేసి ఉంచుతారు ఖచ్చితంగా. సో వీళ్ళు మనకి స్పిన్ బౌలింగ్లో. ఇక ఫాస్ట్ బౌలింగ్లో అఫ్కోర్స్ ఆకాష్ దీప్ ముందు వరుసలో ఉంటాడు. ముఖేష్ కుమార్ ఆల్రెడీ తన టాలెంట్ ప్రూవ్ చేస్తున్నాడు. ఈ ప్లేడ్ ఫర్ ఇండియా విత్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ సక్సెస్. ముఖేష్తో పాటు ఆకాష్ దీప్కి మనకు తెలుసు రాంచీ టెస్ట్లో ఒకే ఇన్నింగ్స్లో బౌలింగ్ వేశాడు. ఫస్ట్ స్పెల్లోనే టక్క 3 ఇంగ్లాండ్ వికెట్స్ తీశాడు. చాలా ఇంప్రెసివ్గా తన టెస్ట్ కెరీర్ స్టార్ట్ చేశాడు. గాట్ గుడ్ పేస్, యూ కెన్ స్వింగ్ ద బాల్ బోత్ ద వేస్, అవుట్ స్వింగ్ ఇన్ స్వింగ్ 2 చేయగలడు. స్కిడీ కస్టమర్ అతను. సో ఆకాష్ దీప్కి ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ దులీప్ ట్రోఫీ ఇండియన్ టీంలో స్క్వాడ్లో ఉండడానికి. ఎందుకంటే పోటీ ఉంది అక్కడ. ఎందుకంటే ముఖేష్ కుమార్ ఉన్నాడు, తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ ఆల్రెడీ ప్లే. ప్రసిద్ధ్ కృష్ణ కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే అది పేస్ ఉంది, హైట్ ఉంది. మిగతా ఇండియన్ పేసర్స్ అందరిలోకి ఐ థింక్ ఈ 6'1", 6'2" హైట్ ఉన్నాడు. సో హైట్ అడ్వాంటేజ్ అతనికి ఉంది. అలాగే ఆవేష్ ఖాన్ కూడా ఈజ్ ఆల్సో టాల్ బౌలర్. ఆవేష్ ఖాన్ ఇండియాకి ఇంతవరకు టెస్ట్ మ్యాచ్లో ఆడలేదు. అతనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అతనికి ఆ పేస్ ఉంది. తర్వాత అతని డొమెస్టిక్ రికార్డ్ ఇన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఈస్ వెరీ గుడ్. సో ఆవేష్ ఖాన్ నలుగురు కూడా మనకి అక్కడ దీంట్లో ఉంటారు, రాడార్లో ఉంటారు. వాళ్ళ నలుగురు చాలా ఇంపార్టెంట్. ప్లస్ విద్వత్ కావేరప్ప కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు డొమెస్టిక్లో. కర్ణాటక బౌలర్. అనదర్ బౌలర్ ఇస్ వైశాఖ్ విజయ్ కుమార్, తుషార్ దేశపాండే. వీళ్ళు నలుగురు, తుషార్, వైశాఖ్, కావేరప్ప, ఆకాష్ దీప్, వీళ్ళందరికీ ప్రత్యేకంగా కాంట్రాక్ట్స్ ఇచ్చి మరి బీసీసీఐ వాళ్ళు వాళ్ళ ప్రోగ్రెస్ని మానిటర్ చేస్తున్నారు. వీళ్ళు ఎన్సీఏలో రెగ్యులర్గా ఉంటూ. సో వీళ్ళందరూ సెలెక్టర్స్ రాడార్లో ఉన్నారు. వాళ్ళకి స్పెషల్ ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్స్ కూడా బీసీసీఐ ఇవ్వడం జరిగింది. అలాగే విత్ మయాంక్ యాదవ్ బహుశా ఇంకా ఫిట్ కాలేదు, అందుకే అతను ఈసారి దులీప్ ట్రోఫీలో ఆడట్లేదు. బట్ అతను ఖచ్చితంగా ఫ్యూచర్లో మనకి కనిపిస్తాడు. ఐ థింక్ స్టిల్ హీస్ ఇన్ ఎన్సీఏ. సో ఇది మనం వాళ్ళ స్కిల్ సెట్ ఆధారంగా ఓపెనర్స్, మిడిల్ ఆర్డర్, ఆల్రౌండర్స్, స్పిన్ బౌలర్స్, ఫాస్ట్ బౌలర్స్, వీళ్ళందరూ ఎవరైతే మనం ఇంకా చాలామంది కుర్రాళ్ళు ఉన్నారు. నేను ఎక్కువ పేరు చెప్పలేదు ఎందుకంటే చాలా పేర్లు అందరి పేర్లు చెప్పడం అవుతుంది. సో చాలామంది ప్లేయర్స్ ఆర్ దేర్ టు వాచ్. సో దులీప్ ట్రోఫీ ఎప్పుడు లేనంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. డొమెస్టిక్ టోర్నమెంట్ అదర్ దాన్ ఐపీఎల్ మనం ఎప్పుడు ఇంత ఆసక్తితో చూడలేదు. ఈసారి అలా చూద్దాం. మనందరం టీవీలో కనుక వస్తే చూద్దాం, లేకపోయినా కూడా ఈ క్రిక్ ఇన్ఫోలోనో క్రిక్ బాజ్లోనో ఆ స్కోర్స్ ఫాలో అయ్యి నేను రోజు వీడియో చేస్తాను చెప్పట్లేదు, కానీ దానికి సంబంధించిన హైలైట్స్ మీకు అందిస్తూనే ఉంటాను. బికాజ్ ఐఎమ్ హ్యాపీ దట్ డొమెస్టిక్ క్రికెట్కి ఇంత మంచి ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు రోజబిని, జైషా, బీసీసీఐ వీళ్ళందరూ కూడా అభినందనలు. ఎప్పుడు కూడా ఇలాగే మీరు రూల్ పెట్టండి, సీనియర్స్ అందరూ డొమెస్టిక్లో ఆడాలి. అంటే క్వాలిటీ పెరుగుతుంది, వాటికి మంచి ఇంపార్టెన్స్ కూడా వస్తుంది. డెఫినెట్గా మంచి టాలెంట్ కూడా ఎమర్జ్ అవుతుంది. ఐపీఎల్ నుంచి మన అందుకు ఈవెన్ టెస్ట్ మ్యాచ్లకు కూడా మన ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఆధారంగా తీసుకుంటాం. ఇలా కాకుండా ఇలా దులీప్ ట్రోఫీలో పెద్ద ప్లేయర్స్ ఆడితే మనకి మంచి టాలెంట్ వస్తుంది. మేబీ టెస్ట్ మ్యాచ్ సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ తర్వాత ఆడకపోవచ్చు, ఒక మ్యాచ్ ఆడొచ్చు. బట్ ఓవరాల్గా ఇంకా డెఫినెట్గా చాలామంది స్టార్స్ ఈసారి దులీప్ ట్రోఫీలో సందడి చేయబోతున్నారు. అనంతపూర్లో ఉన్న మీ అందరికీ ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. డోంట్ మిస్, డెఫినెట్లీ వాచ్ దోస్ మ్యాచెస్ అని నేను చెప్తాను.